మళ్ళీ ఇట్లా చేసినావు, ఇట్లా సీదయ్యాయి. ఆ బిడ్డ ఇవాళ రేపు మంచిగా లేదు కాలం. ఇక్కడ ఏమేముందో ఇగో దస్తావేజులు చిన్న ఇదా పోతావు. ఆ దస్తావేజుల కట్ట వచ్చింది బిడ్డ, ఏమేమి సామాను ఉందో చెప్పినాం అనుకో, ఈ మొత్తం రాసుకుంటా. చెప్పు బిడ్డ. అవును రాసుకోక గాడి ముందు సామాను చెప్పు బిడ్డ. తబలా, ఒక దిమ్కి దిమ్కి తబలా, ఒక దిమ్కి దిమ్కి తబలా, కుయింకి కుయింకి హార్మోనియం. రాసుకో గాడి. జై శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి. ఇక్కడ ఇంపు అయిపోతే ఇంకా ఇలా సిరాబుడ్డి ఉంది బిడ్డ. రాసుకో గాడి. మాది సామాన్ కాడ కావాలి మోసటానికి, ఒక గాడిది ఉంది, రాసుకో గాడిది. నాకి గాడిది అంటావు? అవును ఓహో, ఒక గాడిదని రాసుకోమన్నావు. అవును జల్దీ 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 బోలో బిడ్డ, జల్దీ జల్దీ బోలో. రాసుకో కుక్క. ఒక ఇక్కడ కావాలి ఉండటానికి ఒక కుక్క ఉన్నది, రాసుకో కుక్క. నాకే కుక్క అంటావు బిడ్డ? ఇక్కడ కావాలి ఉండేటువంటిది ఒక కుక్క ఉంది కాబట్టి దాన్ని రాసుకోమని అన్నా. ఓహో, కుక్కను రాసుకోమన్నావు. అరే బిడ్డ అట్లా ఉంటది కాదు, మంచిగా లేదు. కానీ ఇంకా సామాను ఏమేమి ఉంది మీకు? మంది ఎంత మంది ఉన్నారు? 40 మంది. ఇక్కడ పాత్రదారులా? అవును, పాత్రదారులు దశరథ మహారాజు, దశరథ మహారాజు, రాముడు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, క్షత్రాజ్ఞుడు, రావణ బ్రహ్మ, మారిచచ్చుబాబు, తాటకి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జనకుడు, సీత, వీళ్ళందరూ వస్తారు. మరి ఇప్పుడు ఎవరెవరు వస్తారు? ఇప్పుడు దశరథ మహారాజు వస్తాడు, రెడీలున్నాడు. ఒకసారి ఈ యొక్క సభకు దశరథ మహారాజు వస్తాడని అందరు కరతాళం వేయండి. అసలు మీ మనసులో ఏమనుకుంటారు? నామము దశరథ రాజునురా, కంసయ్య కైకకు మిత్రము గురునాథకు భార్యలురా. కంసయ్య కైకకు గురునాథకు భార్యలురా. గురునాథకు భార్యలురా, గురునాథకు భార్యలురా. రామ లక్ష్మణ భరత చత్రార్జును నలుగురు నాదు కుమారులురా. రామ లక్ష్మణ భరత చత్రార్జును నలుగురు నాదు కుమారులురా. నలుగురు నాదు కుమారులురా, నలుగురు నాదు కుమారులురా. ముగ్గురు భార్యల ముదముద చేకొని అయోధ్యాపురం ఏలెదరా. ముగ్గురు భార్యల ముదముద చేకొని అయోధ్యాపురం ఏలెదరా. అయోధ్యాపురం ఏలెదరా, అయోధ్యాపురం ఏలెదరా. అయోధ్యాపురికి అధిపతుడను నా నామము దశరథ రాజునురా. అయోధ్యాపురికి అధిపతుడను నా నామము దశరథ రాజునురా. నామము దశరథ రాజునురా, నామము దశరథ రాజునురా. అయ్యా, అయోధ్యపురి పట్టణం పరిపాలించు. అవును, నా యొక్క నామము దశరథ మహారాజు అంటుండ్రి. నీ యొక్క నామం దశరథ మహారాజు. అయ్యా, నీకు కళ్యాణం అయింది? నా కళ్యాణమైనది. ముగ్గురు భార్యలు కలరు. ముగ్గురు భార్యలు. వారి యొక్క నామం కౌశల్య, కైక, సుమిత్ర అని ముగ్గురు భార్యలు కలరు. నలుగురు పుత్రులు, నలుగురు కుమారులు, వారి యొక్క నామము శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. నా యొక్క కుమారులను సభమందులకు రావించింది చూడ. అయ్యా, సరే మీరు అన్నట్లు భావించడం. అయోధ్యాపురి పతుడను నా నామము దరకానురా. అయోధ్యాపురి నామము దరకానురా. అయోధ్యాపురి సేవకుడను నా నామము దరకానురా. అయోధ్యాపురి సేవకుడను నా నామము దరకానురా. నామము దరకానురా, నామము దరకానురా. కమలాతో గొప్ప ముగ్గురు నాలుగు భార్యలురా.
రాజీవనేత్రుడను శ్యామల రామచంద్రుడను రా భావిత శరతనందనుడను నా నామము వాయించే మమత భావిత శరతనందనుడను నా నామము వాయించే మమత భావిత శరతనందనుడను నా నామము మమత భావిత శరతనందనుడను నా నామము వాయించే మమత రాప్పడు కోసే మమత రామము వాయించే మమత రామములను కోసే మమత రామములను కోసే మమత రాజుల మరుని తోమ తెంచియో సోములను నిర్పాముల నమ్మియో క్షేమముతురులపుడే మించితిరా క్షేమముతురులపుడే మించితిరా తల్లి కౌసల్యా మా పిన్న తల్లులు కైకసు మిత్రయు తల్లి కౌసల్యా లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ముగ్గురు తమ్ములు మొదలుత వేరగా ముగ్గురు తమ్ములు మొదలుత వేరగా రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా నేను అయోధ్యాపురి పట్టణము పరిపాలించు దశరథ మహారాజు గారి పెద్ద కౌసల్య గర్భంలో జన్మించిన నా పేరు శ్రీరామచంద్రుడు అని అందుడు. శ్రీరామచంద్రుడు. అయ్యా నీ యొక్క తల్లి కంసల్యాదేవి, తండ్రి దశరథ మహారాజు. మరి నీ యొక్క పేరు శ్రీరామచంద్రుడు. నీకు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు? నా యొక్క సహోదరుడైన లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని ముగ్గురు తమ్ముళ్ళు కలరు నాకు. అయ్యా నీకు కళ్యాణం అయింది? కాలేదు కదా. ఇంతవరకు కాలేదా? కాలేదు కాలేదు. కాకుండా మంచి ఎక్కడ పిల్లగాళ్ళు ఎంతమంది అయ్యా? కాకుంటే పిల్లలు ఎట్లా ఉంటారు సేవత అంటావా? అయ్యా మహారాజ వార్య నీకి సలాం 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 మహారాజ వార్య నీకి సలాం సలాం మహారాజ వార్య నీకి సలాం 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 మహారాజ వార్య నీకి సలాం సలాం మహారాజ వార్య నీకి సలాం 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 సలాం. ఏరా సలాం 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 అనే కింద మొక్కలో నువ్వు? అరే కొడుక ఆగరాని కొద్దిగా నన్ను అపమానం ఏదో పెడతాంటే సప్పుడు యొక్క చూసుకుంటుంటాను. నాది నొయ్యనియా అంటే నడువు. అయ్యా దయచేసి ఆగరా బిడ్డ అంటే ఆగుదు కదా. చెప్పాను కదా ఇప్పుడు. అయ్యా ఇప్పుడు ఎవరెవరు వస్తారు ప్రభు? నా యొక్క సహోదరుడైనా లక్ష్మణుని గావించు. ఇప్పుడు లక్ష్మణుడు వస్తాడు. ఒకసారి లక్ష్మణుడు వస్తాడు. అందరు కరకాల వేసింది. ఎందరో ఊళ్ళలో చూసి శ్రీరాముల సోదరుడను నా నామము లక్ష్మణుడను నా నామము లక్ష్మణుడను మిత్రాసు మిత్ర తనయుడా శుభగాత్రుడా మిత్రాసు మిత్ర తనయుడా దశరథ రాజపుత్రుడా శుభగాత్రుడా దశరథ రాజపుత్రుడా శుభగాత్రుడా సేవగా ఇంకా చెప్పవలేనా? చెప్పు ప్రభు. పాత్రుడు రాములు యాజ్ఞనుడి రథం మిత్రాసు మిత్ర తనయుడా శుభగాత్రుడా దశరథ రాజపుత్రుడా శుభగాత్రుడా శ్రీరాముల సోదరుడను నా నామము లక్ష్మణుడను నా నామము లక్ష్మణుడను సేవక. అయ్యా నా వృత్తాంతం చెప్పవలేనా? అయ్యా విన్నవించు. నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, మీ మమ్మీ పేరు, మీ డాడీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ అమ్మ పేరు అంత యువతల వారే. అయోధ్య నగరం పరిపాలించు
దశరథ మహారాజు గారి చిన్న భార్య సుమిత్రాదేవి గర్భమున జన్మించిన నా నామం లక్ష్మణుడు అని అందరు కదా. నీ యొక్క నామం లక్ష్మణుడు. ఇంకా చెప్పవలేవునా? చెప్పు ప్రభు. మా అన్నగారైన శ్రీరామచంద్రుడు నాకంటే చిన్నవారు నా సహోదరులైన భరత శత్రుఘ్నులు వారిని రప్పించండి సేవగా. అయ్యా మీరు వదనుడరా కుమారుడ వీరుడ సూరుడ కైక కుమారుడ కరుడను గనుడను ఈ కరుడను శుభ కరుడను గనుడను రాజేందు వదనుడరా రాజేందు వదనుడరా కైక కుమారుడ వీరుడ సూర్యుడ సేవక. అయ్యా అయోధ్య నగరం పరిపాలించు. అవును, అయోధ్య నగరం పరిపాలన చేస్తే దశరథ మహారాజు గారు రెండో భార్యగు. దశరథ మహారాజు గారి రెండో భార్యగు కైకాదేవి గర్భవాసమదన పుట్టినవాడు. నీ యొక్క నామం భరతుడు. అయ్యా మరి నీకు ఇంకా నీకన్నా చిన్న వాళ్ళు ఉన్నారు. ఉన్నాడు. ఓ మీ సహోదరుడైన చిత్రాజ్ఞుడు ఉన్నాడు. సరే ఇప్పుడే రావించలేను ప్రభు, మీరు అట్లా కూర్చోండి. రాముల రక్షక స్వామిని రాముల రక్షక స్వామిని నమ్మిన మానక చెప్పుది దానవులను మానక చెప్పుది దానవులనునే మానక చెప్పుది దానవులనే మానక చెప్పుది దానవులనునే రణమున గెలుచుది రాజకుమారుడ రణమున గూల్చెది రాజకుమారుడ రణమున గెలిచెది రాజకుమారుడ రణమున గూల్చెది రాజకుమారుడ నేనే చిత్రగుండనురా నేనే చిత్రగుండనురా నేనే చిత్రగుండనురా అయ్యా మహాప్రభు అయోధ్య నగరం పరిపాలించు. అవును, దశరథ మహారాజు గారి చిన్న భార్య అయిన సుమిత్ర గర్భమున జన్మించిన నా యొక్క నామం చిత్రాగుండు. అందరూ చిన్న భార్య అయిన సుమిత్రాదేవి గర్భవాసమందు ఉద్భవించిన వాడు నీ యొక్క నామం చిత్రాగుండు. ఇంకా చెప్పానా? అవును చెప్పు ప్రభు. రాముడు అయ్యా రాముడు అన్న లక్ష్మణుడు అన్న అన్నయ్య అయిన శ్రీరామచంద్రుడు, మీ అన్న లక్ష్మణుడు, మీ యొక్క అన్న భరతుడు, ఆ ముగ్గురి కంటే చిన్నవాడివి నీ పేరు చిత్రాజ్ఞుడు. అయ్యా నీకు కళ్యాణం అయిందా? కళ్యాణం కాలేదా? కొడుకులు బిడ్డలు ఎంతమంది? కళ్యాణం కాలేదంటే కొడుకు అయ్యా కళ్యాణం చేసుకొని కొడుకులు పుట్టింది పేరు వస్తుందానే. పెళ్లి కాక ముందు కొడుకుల బిడ్డల కంటే తాటిగా అక్షరాలతోటి మంచి పేపర్లు వాడతాయి. అలాగే మా నాయనగారి వద్దకు పోయేదా? మీ నాయనగారి వద్దకు పోతున్నారా? సరే ప్రభు. నాయనగారు ఇదే వందనములు. కుమారులారా, రామ శ్రీరామ ప్రేమ రక్షణిదే ఘనశ్యామ రామ శ్రీరామ ప్రేమ రక్షణిదే ఘనశ్యామ రాజకుమారా రాజన కుండాలు రాజకుమారా ఆనందమయ పరమానందం
పరాండి కుమార్ మందిరంకి వెళ్దాము. నాయన గారు మీరు అన్నట్లు విధంగా అలాగే మన అయోధ్య ప్రపంచం వెళ్దాం అది చెప్పారా స్వామి మీరు ఎలా ఉద్భవించారు స్వామి? మేము దుష్టులను ఉద్భవించడానికి ఓహో ఆ యొక్క దుర్మార్గులను శిక్షించడానికై ఉద్భవించేవారు. అవును ప్రభు వాయలోని ఈ యొక్క భూదేవి పాపపు భూభారం మోయజాలక అన్నా వేకో నారాయణ మమ్మల్ని ఆదుకోమని చెప్పినచో ఆ యొక్క ఏకో నారాయణ రూపం పొడమారి విష్ణుమూర్తి రూపం పొడమారి శ్రీరామచంద్రుని అవతారం ఎత్తావు. అలాగే వచ్చాం సేవక. ఆ యొక్క నీ యొక్క పడుకున్న శేషాశయం అంటే పడుకున్న నాగశేషుడు, ఆ నాగశేషుడే లక్ష్మణుడిగా పొడమారాడు. నీ యొక్క చేతుల చెంకు చక్రాజ్ఞుడు, ఆ యొక్క చక్రమే భరతుడే. మీరు ఒక్కనివే మీరు ఈ అవతారం ఉద్భవించారా స్వామి? అలాగే ప్రభు వెళ్ళిపోయింది మీ తండ్రి దగ్గరికి. చూరుడ శంకర భక్తుడ లంక చరిత్రుడ శంకాదిపుడని రావణ చూరుడ శంకర భక్తుడ లంక చరిత్రుడ శంకాదిపుడని రావణ చూరుడ శంకర భక్తుడ లంక చరిత్రుడ శంకాదిపుడని రావణ చూరుడ శంకర భక్తుడ లంక చరిత్రుడ శంకులేకర చంద్రవాసులని పింక మంచిని సంకతయుంటిరా శంకులేకర చంద్రవాసులని పింక మంచిని సంకతయుంటిరా బింకమల్సిని సంకతయుంటిరా భార్యలు 20,000 పుత్రుల శౌర్యమంత 1,10,000